ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఆర్టీసీ కాలనీలో చోరీ చోటు చేసుకుంది. కొంతకాలంగా వరుస చోరీలు స్థానికులను కలవరపెడుతున్నాయి. తాజాగా దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి చోరీలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై బాధిత కుటుంబం ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పగటిపూట వ్యాపారాల పేరిట సంచరించే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో కొంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ పక్కా పథకం ప్రకారం ఒక దొంగతనానికి దొంగలు పాల్పడ్డారు. వృద్ధ దంపతులని టార్గెట్ చేసుకుని నగలు లూటీ చేస్తున్నారు. అయితే తాళం వేస్తున్నటువంటి గదిని పగలకొట్టి ఇంట్లోకి ఈ దొంగల ముఠా చొరబడినట్లుగా పోలీసులు గుర్తించారు. 16 కాసులు బంగారం, 10,000 నగదు ఎత్తుకునే వెళ్ళినట్లుగా ఆ బాధిత కుటుంబం చెప్తున్నారు. అయితే ఇబ్రహీంపట్నం పోలీసులు క్లూ స్ట్రీమ్ తో అలాగే ఫింగర్ ప్రింట్ ఆధారాలు కూడా పోలీసులు స్వీకరిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా ఆధారంగా చేసుకుని ఈ పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు.